సో ఈరోజు పాతపాడి గ్రామం పెద్దబాయిల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది. సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజాయి సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగలు కూడా గుర్తు రావాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోని చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం. సో మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి గంజా సాగుకు వెళ్ళొద్దని అనుకుంటున్నాం.